అసలు చెప్తున్నా వాళ్ళు ఇలా హీరోలు అవుతారని ఈ స్టేజ్కి వస్తారని మనం అనుకోలేదు. పైగా తర్వాత కూడా ఎప్పుడు నాగార్జున దగ్గరికి వెళ్ళి నా చిన్నప్పుడు నీకు ట్యూషన్ చెప్పాను, నా అప్లికేషన్లు ఎవరిని ఎప్పుడు అడగను, ఇది కూడా అదిగా అడగలేదు, ఇప్పుడు కూడా అయితే చెప్పడం తప్ప ఎక్కువ ఎవరితో చెప్పుకునేది కూడా కాదు. తర్వాత కలిసిన సందర్భాలు ఉన్నాయి నాగేశ్వరరావు గారిని ఇండస్ట్రీలో బిజీ అయిన తర్వాత? నాగేశ్వరరావు గారు సినిమాలు పనిచేశారు, మంచి కుటుంబం, ఆస్తిపరులు, సినిమాలు చాలా చేశాను ఆయనతో కూడా. ఓకే, చాలా పరిచయం అయింది. మధుసూదన్ గారు సినిమాల్లో ఆయనే ఎక్కువ ఆయనతో చేశాను. చేసి ఆమె ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒకసారి ఎస్వి రంగారావు గారు స్టాచ్యూ పెడతామని విజయవాడ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. నాగేశ్వరరావు గారు బయట కావాలి, ఆయన అడగండి, వీడియో కావాలి అని అంటే ఆయన ఫోన్ చేస్తే రండి గోపాలకృష్ణ అన్నారు. వీళ్ళని తీసుకుని వెళ్ళాను. కెమెరా అంతకుముందు ఇలాగే కాఫీ ఇచ్చి కదా కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు గోపాలకృష్ణ గారు ఏంటంటే మామూలుగా మా కథ అడిగితే ఇలాగేదో లక్ష్మణరావు ఒకటి చేశానండి, మంచి పేరు వచ్చింది, తర్వాత ఏవో చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను అనేది చెప్తే అలాగే అంటారండి, లక్ష్మణరావు అంటే ఒకటే సినిమా చాలు మీకు, ఎంత పేరు వచ్చిందండి దానికి. ఎవరికైనా అంతే. నాకు దేవదాసు ఒకటే సినిమా, మిగిలినవన్నీ ఎన్నో చేసాం, దేవదాసు మిగిలిపోతుంది నాకు. అలాగా ఎంత గొప్పగా మాట్లాడాడండి. నా గురించి అలా చెప్పవలసిన అవసరం ఏంటి? ఎలా ఉండేవాడు సార్ షూటింగ్ లో, సెట్ లో, ఆన్ సెట్ లో ఎలా ఉండేవాళ్ళు నాగేశ్వరరావు గారు? కొంచెం రిజర్వ్డ్ గానే ఉండేవాడు. ఎప్పుడైనా జోకులు వేసినా కూడా జనరల్ గా రిజర్వ్డ్ గా దాని క్యారెక్టర్ తోటి. ఓకే, అలాగా నన్ను శంకరాభరణం స్వామిజీ గారికి ఒకటే సినిమా లైఫ్లో చాలండి, ఇలా కంపేర్ చేసుకుంటూ వచ్చి చెప్పాడు నాకు. చాలా సంతోషించాను. నిజం గోల్డెన్ వర్డ్స్ అయినా ఆయన లాంటి మనిషి ఇలా అవసరం ఉంది. అలాగే లక్ష్మణ్కి చాలా లైఫ్లో అన్నది. ఓకే.